గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో నాకు అది కొంచెం మైనస్ అని నాకు అనిపించింది. నా వరకు నేనంత హీరోయిన్గా ఎక్స్పోజ్ చేసేంత ఫిజిక్ కాదేమో నాది అనేది నాకు అనిపించింది. ఎట్ ద సేమ్ టైం అలా చేస్తే షార్ట్ పీరియడే ఉంటుంది. హీరోయిన్గా చేస్తే మళ్ళీ హీరోయినే చేయాలి. మనం ఇంకొక రోల్కి మనకు యాక్సెప్ట్ కాదు మన మైండ్. సో మేబీ అది షార్ట్ పీరియడే అయిపోవచ్చు. ఏదో ఒకటి చేయొచ్చు, రెండు చేయొచ్చు. లాంగ్గా పెద్ద హీరోయిన్ అయిపోతాము అనేది మనం చెప్పలేం. ఇద్దరు మనం టోటల్గా భారతీరాజా గారి ఫిలిమ్స్ మాకన్నా ముందు జనరేషన్ ఉంది చూడండి, అలాంటి వాళ్ళకి అప్పుడు అది కలిసి వచ్చింది. లాంగ్ లైఫ్ అనేది కూడా ఉంది. అప్పుడు మనిషి ఫిజిక్ అది కాదు, నటన, ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అయ్యారా, కలర్ ఉందా లేదా, అదంతా ఏం లేదు. ఇప్పుడు మనం భారతరాజా గారు కానీ వీళ్ళందరివి చూసామంటే వాళ్ళకి అక్కడ కలరో లేకపోతే ఇంకోటో కాదు, ఆ క్యారెక్టర్కి యాప్ట్గా ఉన్నారా లేదా అనేదే వాళ్ళు ఇంపార్టెంట్గా చూసేవారు. అలాంటి టైం అంటే కూడా అనుకోవచ్చు. కానీ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయింది. సో గ్లామర్ రోల్స్ ఎక్కువైపోయినప్పుడు సినిమాలో నిలదొక్కుకోవాలంటే ఖండితంగా గ్లామర్ రోల్స్ చెయ్యాలి, లేదా ఆమని గారి లాగా ఓన్లీ మనకి కుటుంబ కథాపాత్రలే రావాలి. అది మనకి తెలీదు. సో మనం మినిమల్గా అయిపోతాం. ఎట్ ద సేమ్ టైం టోటల్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్గా నాకు కంఫర్ట్గా ఉండేది కాదు కాస్ట్యూమ్స్. మనకి ఇంట్లో కొంచెం కండిషన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు కంఫర్ట్గా ఉండేది కాదు. నేను ఒక ఫిలిం చేశాను, మలయాళం ఫిలిం, హీరోయిన్గా చేశాను, ఫ్రాక్స్ వేసుకున్నాను, అన్నీ చేశాను. వాళ్ళు మాటికి ఏం చెప్పేవారంటే మిగతా హీరోయిన్స్తో కంపేర్ చేసేవారు. మీరు ఇలా వేసుకుంటేనే మీరు అలా అవ్వగలుగుతారు, మీరు ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉంటే మీరు పైకి రాలేరు అని చాలా చెప్పారు. నేను పైకి రావడమో లేకపోతే నేను కోట్లు సంపాదించుకోవడమో ఇది కాదు. నా ఎయిమ్ వచ్చి నాకు ఒక మెమరబుల్గా నా క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను సూట్ అయితే, నేను హీరోయిన్గా సూట్ అయితే, నా క్యారెక్టర్కి నా బాడీకి సూట్ అయితే నేను చేస్తాను, అంతేగాని అంటే చాలామంది నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. ఈవెన్ ప్రొడ్యూసర్తో సహా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందరు హీరోయిన్స్ పేరుని ఇలాగి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా చేస్తేనే మీరు డెఫినెట్గా మీకు ఫ్యూచర్ బాగుంటుంది, యు ఆర్ క్యాపబుల్, నువ్వు హీరోయిన్ మెటీరియల్, అలా ఇలా చెప్పేసి చాలా చెప్పేవారు. అన్నిటికీ వినేదాన్ని. అప్పుడప్పుడు సరే అప్పుడే కానీ అనుకుంటాను, కానీ మళ్ళీ ఏదైనా కొంచెం తేడా వచ్చినా కూడా కాస్ట్యూమ్లో డిస్కంఫర్ట్గా ఉండేది. ఏంటా ఇది సరే మనకు వర్కౌట్ అవ్వదులే ఇది. మరి ఆ సినిమా కంప్లీట్ చేస్తా అది అయిపోయింది. అది అంతలో ఇప్పుడు అదొక టైప్ ఆఫ్ లవ్ సబ్జెక్ట్ కాబట్టి చిన్నదిగా అది అయిపోయింది. బట్ ఆ తర్వాత వచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు 2 పీస్ వేస్తారా, స్విమ్ సూట్ వేస్తారా, ఇలా అడిగేవారు. ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి హీరోయిన్ని మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేయాలి అంటే అక్కడే వెళ్ళిపోయేది, రిజెక్ట్ అయిపోయాయి. అక్కడే ఓకే బాయ్ అని చెప్పేసేవాళ్ళు, లేదులేండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసేవాళ్ళు. స్టోరీలు ఇవన్నీ వినకపోయేవాళ్ళు అసలు. ఫస్ట్ కాస్ట్యూమ్స్ స్టోరీ ఏంటంటే మనం విలేజ్ రోలు లేకపోతే హోమ్లీ అంటే మనం సూట్ అవుతాం. సైకలాజికల్గా అది మైండ్లో పడిపోయింది. ఏది మనం ఇలాంటి వాటికే సూట్ అవుతాము, సింపతి రోల్స్ లేకపోతే విలేజ్ టైపు లేకపోతే ఒక కుటుంబ కథాపాత్రలు అయితేనే మన ఫేస్కి సూట్ అవుతుంది, మనకి బాగుంటుంది అని చెప్పి మైండ్లో పడిపోయింది. సో అందుకని ఫస్ట్ క్యారెక్టర్ స్టోరీ అడగంగానే 2 హీరోయిన్స్ అండి, ఒకటి గ్లామర్ రోల్, అది సరే వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చినాయి. కానీ అడిగారు, మొత్తానికి ఆఫర్ అయితే వచ్చింది, కానీ చేయలేదు. సో ఇప్పుడు కొన్ని రూల్స్ మీరు పెట్టుకున్నారు, కొన్ని కండిషన్స్ వాళ్ళు పెడతారు. ఆ తర్వాత కూడా సరే ఓకే యాక్సెప్ట్ చేస్తాను, ఇందులో నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందికర సంఘటనలు అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే మెయిన్ ఏంటంటే మా జనరేషన్ వరకు ఒక పెద్ద లక్ ఏంటంటే ఎప్పుడు కూడా అమ్మలు నాన్నలు నాకు తెలిసి ఇప్పుడంటే ఎవ్వరూ రావట్లేదు, హీరోయిన్స్తో కానీ ఆర్టిస్టులతో కానీ ఎవ్వరు రావట్లేదు ఇప్పుడు. కానీ మా వరకు వచ్చారు, నేను ఎంట్రీ ఇచ్చినప్పటి వరకు వచ్చారు. సో మా చుట్టూ మనుషులు ఉండేవారు. సో వాళ్ళు అది దాటి అలాంటి సంఘటనలు మా వరకు వచ్చేవి కాదు, నేను ఫేస్ చేయలేదు. పర్సనల్గా నేనేమి అలాంటి సంఘటనలు ఏం ఫేస్ చేయలేదు.
సో ఈ ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు సీరియల్స్కి రాకముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చాను, వదిలేసి వెళ్ళిపోతే బాగుండేది కదా, అలాంటి ఇన్సిడెంట్స్? అలా ఎప్పుడు అనిపించేది అంటే పగలు రాత్రి వర్క్ చేస్తాం కదా, నిద్ర లేకుండా నిద్ర ఓ పక్క నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఓ పక్క రాత్రి షూట్లు జరుగుతూ ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. కానీ అది స్క్రీన్ పైన లేకపోతే బయట వాళ్ళు పొగిడినప్పుడు అదంతా మర్చిపోతాం, తెర మీద చూసుకున్నా అలా మర్చిపోతాం ఎవరైనా పొగిడినప్పుడు. కానీ ఫస్ట్లో అంత నిద్ర లేకపోయినా కూడా ఆ క్యారెక్టర్ వల్ల మనకి ఆ ఇంపాక్ట్ ఉండేది. అది ఇప్పుడు కొంచెం రాత్రి నిద్ర లేకుండా చేయమంటే మాత్రం అబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు రూల్స్ పెట్టుకుంటున్నాం, అయ్యో రాత్రి అయితే మేము చేయం, లేదా ఎప్పుడోసారి అయితే ఎమర్జెన్సీ అయితే చేస్తాము, రెగ్యులర్గా నైట్స్ షూట్ అయితే మేము చేయము అనేది ఇప్పుడు బయటపడి చెప్పేస్తాం. ఇప్పుడు ఇంకా కొంచెం సీనియారిటీ వచ్చింది కదా. 30 years? ఆల్మోస్ట్ 25 years. ఓకే. వెరీ ఫస్ట్ తమిళ్లో చేశారు మీరు? ఫస్ట్ ఎంట్రీ తమిళ్, విజయకాంత్ గారి ఫిలిము, అందులోనూ సిస్టర్ అనమాట. యాక్చువల్గా అప్పుడే అనుకున్నాను చేద్దాము అని, అప్పుడు ఆఫర్ వచ్చే అది ఒక పెద్ద, నేను అదే చాలాసార్లే చెప్పాను కానీ ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోలేని విషయం అది. పెద్ద ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే ఫైట్తో స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. ఫస్ట్ తీసుకెళ్ళి ఫైట్ ముందు నుంచోబెట్టారు, ఏం తెలీదు, మొత్తం అన్ని తాళ్ళు కట్టేసి రోప్స్ కట్టేసి రోప్ షాట్ వేరే. ఆ హీరో ఏంటంటే పెద్ద ఫైట్స్లో చాలా సూపర్ స్టార్ అనమాట ఆయన, ఇక్కడ తమిళనాడులో విజయకాంత్ అని. ఆయన మీద నన్ను ఎక్కించుకొని ఫైట్ చేస్తాడు. నేను చిన్నప్పటి నుంచి చబ్బీగానే ఉండేదాన్ని, అంత సాహసం ఆయన ఎలా చేశారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. కానీ అంత స్ట్రాంగ్గా ఉండేవారేమో. నేను అదే అనుకున్నాను, ఎలా అబ్బాయి యాక్సిడెంట్ ఏదో ఏ బక్క పిచ్చినో కదా కమిట్ చేసుకోవాలి, ఇలాగా నన్ను పోయేసరి మనకు తెలియదు అది, అంటే ఇలా కట్టేస్తారు, ఇలా మనం ఫైట్ తీయాలి అనేది తెలియదు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఒక సిస్టర్ క్యారెక్టర్, ఫ్యామిలీ, శ్రీవిద్య గారు అమ్మగారు. అదేంటిది ఫస్ట్ నాకు అమ్మగారు శ్రీవిద్య గారే, హీరోయిన్ ఖుష్బూను రంజిత ఇద్దరు హీరోయిన్స్. వీణ హీరో గారు, విజయకాంత్ గారి హీరో అని చెప్పగానే సరే ఓకే మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ అది ఇది సరే బాగుంది అలా అనుకుని వెళ్ళిపోయా. వెళ్ళంగానే ఏవిఎం స్టూడియోలో ఆల్రెడీ ఫైట్ జరుగుతోంది. జరిగేసరికి విజయకాంత్ గారు చూశారు, డైరెక్టర్ చూశారు, చూడంగానే సరే మేకప్ వేసేయండి అన్నారు. మేకప్ టెస్ట్ ఏమోలే అనుకున్నా, సరే మేకప్ టెస్ట్ ఏమోలే మామూలుగా ఓ చూడీదార్ ఇచ్చారు, అది వేసుకొని షార్ట్కి రమ్మన్నారు. అసలు ఏమీ తెలియలేదు, అర్థం కాలే, ఫైట్ ఉందని తెలియలేదు. కానీ చెప్పడం నేను అన్నా మళ్ళీ ఇప్పుడు ఫైట్ కదా జరుగుతుంది, నాకు ఇంట్లో కదా సీన్స్ ఉండాలి కదా, నేను ఇంట్లో కదా ఉంటాను, ఇప్పుడు ఫైట్గా జరుగుతుంది, ఇప్పుడు చూస్తారమ్మా, లేదు మాది చూస్తారు. మళ్ళీ అన్నీ వెళ్ళి గెటప్ అంతా వేసి మొత్తం అన్నీ పెట్టిన తర్వాత జుట్టు కూడా అసలు పాపం లేదు, విగ్గు పెట్టి, మామూలుగా జుట్టు ఉండేది నాది, మళ్ళీ ఏదో విగ్గు పెట్టి ఏదేదో చేశారు, మొత్తానికి మొత్తం మేకప్ వేసేసారు నాకు. ఇది మొత్తం ఒక 2-3 hours నా చుట్టూ ఒక 50 మంది ఉన్నారు. ఆర్నమెంట్స్ పెట్టేసి అంటే అప్పుడు ఆర్నమెంట్స్ లేదు, ఫైటే కదా, సింపుల్ డ్రెస్సే అనమాట, సింపుల్ చూడీదార్ వేసాను. తీసుకెళ్ళగానే సరే షార్ట్ చేద్దామా చూద్దామా అన్న. ఫస్ట్ తీయగానే ఒక పేజ్ డైలాగు, తమిళ్ రాదు, ఫస్టే ఒక పేజ్ డైలాగు ఫైటర్స్తో, ఏం అర్థం కాలే. నేను మా కజిన్తో చెప్పా వెళ్ళిపోదాము, నాకు ఎందుకు భయం కావట్లేదు, నాకేందో ఏం అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ అంటే. లేదు నువ్వు అవసరపడకు, ఈరోజే ఏం తీసేయలే, ఊరికే నీకు టెస్ట్ చేస్తున్నారు అంతే, చూద్దాము వెలిసి అర్జెంట్, నువ్వు టెన్షన్ పడకలే. సరే ఆ రోజు ఇంకా డైలాగ్ తీయకుండా చెప్పించి తర్వాత ఫైట్ తీశారు. ఫైట్ తీసినప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారికి కొంచెం తెలుగు తెలుసు, అరవింద్ రాజ్ గారని, ఆయన కూర్చోపెట్టి బాగుంటుందమ్మా నువ్వేమి భయపడద్దు, ఇలాగా ఫైట్ అంటే ఆయన మీద ఎక్కాలి, ఆయన పడిపోతారండి అన్న. ఆయన పడిపోకుండా మేము చూసుకుంటాం, ఆయన ఎత్తుకుంటే నన్ను పడిపోతారండి అని. ఎంత ఇన్నోసెంట్గా ఉండేదన్నమాట మైండ్. అంటే లేదమ్మా పడిపోకుండా మేము చూసుకుంటాంలే అని చెప్పి మొత్తానికి ఆయన కాలు, ఆయన ఇది నా కాలు కట్టేసి, అంటే ఆయన రోప్ షాట్లో గోడ మీద ఇలా స్టెప్స్ వేసి గాల్లోకి ఎగురుతారు, స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరి ఈ విలన్ని కొడతారనమాట. సో ఇదంతా పైన మేము ఉండాలి కదా, నేను ఉండాలి కదా, భుజం మీద వేసుకుంటారు, ఉప్పు మూట్లాగా వేసుకొని ఫైట్ చేస్తారనమాట. ఏమో ఒక 15-20 రోజులు జరిగింది ఆ ఫైట్ 15 days జరిగింది. సరే ఇక ఫైట్ అబ్బా అనుకునేలోపు కట్ చేస్తే సాంగ్ ఊటీలో. సో ఊటీలో సాంగ్ కదా, ఫ్యామిలీ సాంగ్ అనమాట.
సో అది ఎంజాయ్ చేసి వచ్చాము. అప్పుడు శ్రీవిద్య గారు చాలా ఎలా ఉండాలి, ఏంటి ఇండస్ట్రీకి కొత్త, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలాగా ఇది చేయాలి అని చెప్పి చాలా చెప్పించేవారు. చాలా ఫస్ట్లో కొంచెం మాట్లాడేవారు కాదు. ఓకే. నా ఇన్నోసెన్స్ చూసి తర్వాత సరే ఏదో టింగర్లా ఉంది సరే పోనీలే పాప చిన్నపిల్లగా ఉంది అని చెప్పి తర్వాత దగ్గర తీసుకొని అన్నీ చెప్పేవారు. తర్వాత ట్రాక్ మధ్యలో నడవడం ఎలాగా, ట్రాక్లో నడుస్తూ డైలాగ్ చెప్పడం ఎలాగా ఫస్ట్లో వచ్చేది కాదు. అవును, కాళ్ళ అది కోఆర్డినేషన్ చూసుకోవాలి కదా, అది చాలా. ఆ తర్వాత సరే నేను అమ్మ నడుచుకుంటూ వస్తామన్నమాట ట్రాక్లో. ఆవిడ ముందు మాట్లాడుకుంటూ వెళ్తారు, నేను వెనకాల ఫాలో చేయాలి. నేను ఏదోటి ఆవిడ చెప్పిన దానికి కౌంటర్ ఇస్తూ వెళ్ళాలి. సరే చూశారు, నేను మాట కింద చూసేస్తున్నాను, పడిపోతానేమో అన్న భయం ఉంది. సో ఇది వర్కౌట్ కాదని మళ్ళీ ఏం చేశారు, 2 ట్రాక్లు వేసి ఆ 2 ట్రాక్ల మధ్యలోనే మమ్మల్ని నడిపించారు. సో మన కోసం అంత చేశారు అంటే ఆ షాట్ ఎంత ఇంపార్టెంటు, ఆ షాట్ అలాగే తీయాలని ఆ డైరెక్టర్ ఎంత పట్టుపట్టారు, ఆ వర్క్ మీద ఉండేది. అంటే ఏదో ఒక ఎలాగైనా తీయాలి, అలాగే తీయాలి షాట్, ఈ అమ్మాయి చేత చేయించాలి. అని తర్వాత కొంచెం అలవాటు